టు ఎస్విఆర్ అకాడమీ. మనం రీసెంట్గా 1 డే బిఫోర్ మనం ఎకనామిక్ సర్వేని ప్రొడ్యూస్ చేసాం. ఈరోజు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పార్లమెంట్లో. కన్వెన్షనల్గా 1 డే బిఫోర్ ఎకనామిక్ సర్వేని ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది 1964 నుంచి. 1964 కన్నా ముందు దాదాపుగా బడ్జెట్ని ఎకనామిక్ సర్వేని ఒకే రోజు ప్రవేశపెట్టడం జరిగేది. కానీ ఇప్పుడు ముందు ఎకనామిక్ సర్వే త్రూఅవుట్ ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉండింది అనేది చూసుకొని ఇప్పుడు బడ్జెట్ని సపరేట్గా ఎకనామిక్ సర్వే ఇంట్రడ్యూస్ చేయడం తర్వాత 1 డే తర్వాత ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేసింది ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఏఎఫ్ఎస్ అంటారు. వార్షిక ఆర్థిక నివేదిక అని దీని అర్థం. అంటే ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి ఆర్థిక పరిస్థితులన్నిటి గురించి ఒక నివేదిక ఇస్తే అదే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే యాన్యువల్ 1 ఇయర్లో ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తాన్ని ఒక నివేదిక రూపంలో ఇచ్చేదే మనం వార్షిక ఆర్థిక నివేదిక లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. అధికరణ 112 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం. అయితే ఇక్కడ యూనియన్ బడ్జెట్ అనేది ఒక కన్వెన్షనల్ టర్మ్. బడ్జెట్ అనే పదం ఎక్కడా కూడా కాన్స్టిట్యూషన్లో ఉండదు. అదే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మనం కన్వెన్షనల్గా బడ్జెట్ అంటాం. యూనియన్ బడ్జెట్ 2021 అండ్ 2022 అంటే ఈ 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చ్ 31 వరకు ఈ 1 ఇయర్ పీరియడ్లో గవర్నమెంట్కి వచ్చే రెసిప్ట్స్, గవర్నమెంట్కి వచ్చే ఆదాయము, గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ రెసిప్ట్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్కు పెట్టే ఖర్చు ఎలా ఉండబోతుంది అనే ఎస్టిమేషన్స్ ఒక డాక్యుమెంటే ఈ బడ్జెట్. ఈ బడ్జెట్లో రాబోయే ఎస్టిమేషన్స్, వచ్చే సంవత్సర కాలంలో ఏం చేయబోతున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడెక్కడి నుంచి ఎంత సంపాదించాలనుకుంటున్నాం అనే ఒక ఎస్టిమేషన్స్తో పాటుగా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ జరిగిన, అంతకుముందు ఇయర్స్ జరిగిన రివైజ్డ్ డేటాని కూడా మనకు అందించడం జరుగుతుంది కంపేర్ చేసుకోవటం కోసం. అయితే ఇది 2021-22 బడ్జెట్. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చ్ 31 వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆదాయ వ్యయాలు ఉండబోతున్నాయి అని చెప్పే ఒక ఎస్టిమేషనే ఈ యూనియన్ బడ్జెట్ 2021-2022. బడ్జెట్ అంటే సింపుల్గా ఏముండదు, ఆదాయము, వ్యయము. మన ఇంట్లో బడ్జెట్ కూడా నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పార్ట్నే మనం బడ్జెట్గా చెప్పుకుంటాం అనమాట. సింపుల్గా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పార్ట్నే మనం బడ్జెట్గా చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి, ఈ యూనియన్ బడ్జెట్ మొత్తం టోటల్ వాల్యూ ఎంతంటే ఈ ఇయర్ 34,83,236 crores, 34,83,236 కోట్లని ఖర్చు పెట్టాలనుకుంటుంది. ఎంత ఖర్చు పెడుతుంది అంటే అంతే సంపాదిస్తుంది. సో 34,83,236 కోట్లు. సో యాక్చువల్గా రియల్ ప్రాసెస్ అయితే ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంటుంది. సంపాదించే దానికన్నా కూడా ఖర్చు పెట్టేదే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన దాని మీద నుంచే సంపాదన పెరుగుతుంది కాబట్టి. సో అందుకని ఎప్పుడూ కూడా రెవెన్యూ, రెసిప్ట్స్ కన్నా కూడా, ఆదాయం కన్నా కూడా ఎక్స్పెండిచర్ పార్ట్, వ్యయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి నేను 100 రూపీస్ సంపాదించాను అనుకోండి, 150 రూపీస్ ఖర్చు పెడుతున్నాను అనుకోండి, నాకు ఇంకా 50 రూపీస్ ఎక్స్ట్రా కావాలి. ఆ 50 రూపీస్ నేను వీటిల్లోనే ఎక్కడి నుంచి సంపాదిస్తాను? మొత్తం 150 రూపీసు, కానీ నాకు వచ్చింది 100, కానీ 50 రూపీస్ నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి. అప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బారోయింగ్స్, అప్పులు తెచ్చుకోవచ్చు. సెకండ్, కరెన్సీని ప్రింట్ చేయొచ్చు. కరెన్సీని ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కాబట్టి, సో ఇది మ్యాడ్ పాలసీ కాబట్టి కరెన్సీ ప్రింటింగ్ అనేది మ్యాక్సిమం చేయరు. ఎక్కువగా బారోయింగ్స్ ద్వారా ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేస్తారు. అలా వచ్చిన డెఫిసిట్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటారు. సింపుల్గా గవర్నమెంట్ బారోయింగ్స్ని డినోట్ చేసేదే ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటుగా చెప్తామన్నమాట. సో ఇలా ఆదాయము, వ్యయము, ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. 150 రూపీస్ ఎక్స్పెండిచర్ చేస్తుందంటే మనం ఖర్చు పెట్టాలంటే 150 రూపాయలు కావాలంటే ఆదాయం కూడా 150 రూపాయలు కావాలి. ఆ 150 రూపాయల్లో అసలు సంపాదించింది 100 అనుకోండి, 50 రూపీస్ బారోయింగ్స్ చేస్తుంది లేదా అదర్ ఆల్టర్నేటివ్స్ చూసుకుంటుంది. అలా ఆదాయము, రెసిప్ట్స్, వ్యయము
ఈ ఇయర్ 2021-22 మధ్యలో ఎంత బారోయింగ్స్ అన్నీ కలుపుకొని ఎంత సంపాదించాలనుకుంటుందంటే 34,83,236 crores, అప్రాక్సిమేట్గా 35 లక్షల కోట్లండి. సో డీటెయిల్గా చెప్పాలంటే 34,83,236 కోట్లు సంపాదిస్తుంది. ఎంతైతే బారోయింగ్స్తో కలిపి సంపాదిస్తుందో అంత ఖర్చు పెడుతుంది అనమాట. 34,83,236 కోట్లు ఖర్చు పెడుతుంది. సో ఇది ఆదాయం ఎంత, వ్యయం ఎంత. ఒకసారి మనం జనరల్ వ్యూలో చూద్దాం. జనరల్ వ్యూలో చూసినప్పుడు యాక్చువల్గా బడ్జెట్లో ఆదాయం రెసిప్ట్స్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ వ్యయం ఉంటుంది. సో ఆదాయము వ్యయం ఉంటుంది. రెసిప్ట్స్ అంటే ఇక్కడ మనకి 2 types ఆఫ్ రెసిప్ట్స్ ఉన్నాయి. ఒకటి రెవెన్యూ, ఆదాయం అనేది బడ్జెట్ అంటే సింపుల్గా ఇప్పుడు రెసిప్ట్స్, ఆదాయము, ఎక్స్పెండిచర్, వ్యయము. సో కన్వెన్షనల్గా కాన్సెప్ట్ ఓరియంటేషన్ చూద్దాం ముందు. సో రెసిప్ట్స్ అంటే ఇక్కడ మనకి 2 types ఆఫ్ రెసిప్ట్స్ ఉంటాయి. రెసిప్ట్స్ అంటే ఆదాయము, వ్యయం. సింపుల్ అండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆదాయం సంపాదిస్తుంది, వ్యయం ఖర్చు పెడుతుంది. ఆదాయము, వ్యయము. ఆదాయము 2 రకాలుగా వస్తుంది. ఒకటి కరెంట్ ఆర్ రెవెన్యూ రెసిప్ట్స్ ఆర్ క్యాపిటల్ రెసిప్ట్స్. ఆదాయము 2 రకాలుగా వస్తుంది, రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. ఖర్చు పెట్టేది ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే సింపుల్గా చూడండి. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్కి ఇప్పుడు బడ్జెట్ అంటే సో ఆదాయము అంటే రెసిప్ట్స్, వ్యయము అంటే ఎక్స్పెండిచర్. ఈ రెసిప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. క్యాపిటల్ రెసిప్ట్స్, క్యాపిటల్ ఆదాయము, మూలధన ఆదాయము. ఎక్స్పెండిచరు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇలా రెసిప్ట్స్ ఆదాయము, ఎక్స్పెండిచర్ వ్యయము ఒక్కొక్కటి మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. రెవెన్యూ క్యాపిటల్. సింపుల్గా గుర్తుపెట్టుకునేది అసలు మనం ఉద్దేశం ఏంటి అంటే రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ఇక్కడ సింపుల్గా మనకి ఎగ్జాంపుల్స్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ఏంటంటే డే టు డే. సో అంటే 1 year ఒక సింగిల్ మేజర్గా గుర్తుపెట్టుకోవడానికి అంటే ఒక ఫైండ్ అవుట్ ఎలా చేయొచ్చు అంటే 1 year పీరియడ్లో కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక ఇన్కమ్ వస్తుంటే వాటిని రెవెన్యూ రిసిప్ట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ 1 year పీరియడ్ కన్నా కూడా ఎక్కువగా అంటే 1 year పీరియడ్ కన్నా కూడా ఒక లాంగ్ టర్మ్లో కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ జనరేట్ అవుతుంటే క్యాపిటల్ రిసిప్ట్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 1 year పీరియడ్లో అనుకోకుండా డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంకొకటి సింపుల్గా అర్థం చేసుకోండి, రెవెన్యూ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మొత్తం అర్థమవుతుంది. క్యాపిటల్ అంటే ఏంటంటే మూలధనం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే గవర్నమెంట్ పెట్టే ఎక్స్పెండిచర్ ఖర్చు ఏదైతే ఉందో, వ్యయం ఏదైతే ఉందో అది క్యాపిటల్ని జనరేట్ చేస్తుంది. అంటే ఒక స్కూల్స్ని కట్టించడం క్యాపిటల్. తర్వాత ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఒక స్కూల్ని కట్టించింది, ఆ స్కూల్ ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడుతుంది, దాని మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది లేదా సోషల్ వెల్ఫేర్ జరుగుతుంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్కి అసెట్ క్రియేట్ అవుతుంది అనమాట, ఒక ఆస్తి సమకూరుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల. సో అలాంటి వాటిని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో అంటే అసెట్ క్రియేషన్ జరిగితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది అనమాట. సపోజ్ ఒక హెల్త్ సెంటర్ కట్టించింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేసింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సపోజ్ ఒక ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో పోలీసెస్ని మెయింటైన్ చేయడానికి ఖర్చు అయింది, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. డే టు డే గవర్నమెంట్ నడవటానికి కావాల్సిన ఎక్స్పెండిచరు మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ శాలరీలు ఇవ్వటం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్. డిఫెన్స్ పెన్షన్స్ ఇవ్వటం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒకవేళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఒక వస్తువు కానీ ఆస్తి కానీ ఖర్చు పెట్టడం వల్ల గవర్నమెంట్ ఖర్చు పెట్టడం కనుక ఉంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, అంటే రోజువారీ ప్రభుత్వం రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఖర్చు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి, ఏరోప్లేన్లో వెళ్తున్నారు, దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఏం క్రియేట్ కావట్లేదు అక్కడ. సో అది రోడ్లు కన్స్ట్రక్షన్ చేయటం, షిప్ బిల్డింగ్స్ చేయటం, ఓకేనా, డిఫెన్స్ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేయటం. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కన్స్ట్రక్షన్ చేయటం, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ని కన్స్ట్రక్షన్ చేయటం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంతకు వస్తాయి అనమాట. నెక్స్ట్ రెసిప్ట్స్ విషయానికి వస్తే రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. సో క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే ఏంటంటే సింపుల్గా చూడండి, రెవెన్యూ రెసిప్ట్స్ అంటే మనకి
టూ టైప్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ట్యాక్స్, నాన్ ట్యాక్స్. పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర ఆదాయము. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటండి? సింపుల్గా మనం కట్టేటువంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి? వ్యక్తిగత ఆదాయ పన్ను. ఒక వ్యక్తి దగ్గర సంవత్సరానికి నువ్వు ఇంత సంపాదించినవు అని చెప్పి ఆ ఎక్కువగా సంపాదిస్తే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 7.5 lakhs కన్నా ఎక్కువ సంపాదిస్తే 5% పడుతుంది అనుకోండి. ట్యాక్స్ స్లాబ్ల గురించి మనం మాట్లాడదాం అనుకోండి. సపోజ్ నేను 10 లక్షలు సంపాదించానండి ఒక సంవత్సరంలో, నేను సపోజ్ ఒక 5% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. అది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్. సో కార్పొరేట్ పన్ను. కార్పొరేట్ పన్ను అంటే ఏంటంటే సింపుల్గా సో పరిశ్రమలు మీద, కార్పొరేట్స్ మీద ట్యాక్స్ని లెవీ చేస్తే, కార్పొరేట్ ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ కడితే, పరిశ్రమలన్నిటికి వచ్చినటువంటి ఆదాయం మీద వాళ్ళు కనుక పన్నులు కడితే అది కార్పొరేట్ ట్యాక్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ప్రత్యక్షంగా పన్నులు భారత ప్రభుత్వానికి కట్టేస్తున్నారు, అందుకని వీటిని డైరెక్ట్ ట్యాక్స్ అన్నారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే పన్నులు తెలియకోకుండా పడతాయి, అంటే ఎక్కడ లెవీ అయినాయో తెలియదు, ఇక్కడ డైరెక్ట్గా లెవీ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ అన్నారు. ఇండైరెక్ట్ ఏంటంటే వస్తువులు సేవల మీద విధించే పన్నులన్నింటి కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సపోజ్ ఈ చాక్ పీస్ బాక్స్ కొన్నాననుకోండి, ఆ బాక్స్ కింద రాసి ఉంటుంది ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని, అంటే అన్ని పన్నులు కలపబడ్డాయి అంటున్నారు, కానీ ఎక్కడ పన్ను విధించారో తెలియదు అనమాట. అందుకని ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు అంటారు. సో వస్తువులు సేవలు మీద విధించే పన్నులు మొత్తం కూడా ద ట్యాక్స్ లెవింగ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వి కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. పరోక్ష పన్నుల్ని మనం జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కొత్తగా వచ్చింది. సో ఇది ఏ ట్యాక్స్ని రీప్లేస్ చేసిందండి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నింటినీ రీప్లేస్ చేసింది. అయినప్పటికీ కూడా జిఎస్టీ లెవీజ్ అయిన వాటి మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, కస్టమ్ డ్యూటీ ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. వీటన్నిటిని రీప్లేస్ చేసి కస్టమ్ ఒక్కటి కాకుండా మిగతా వాటిని రీప్లేస్ చేసి వచ్చిందే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే వస్తు సేవల పన్ను కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, తర్వాత కస్టమ్ డ్యూటీ. సో ఎక్సైజ్ డ్యూటీ అంటే వస్తువుల మీద విధించే పన్ను, సర్వీస్ ట్యాక్స్ అంటే సేవల మీద విధించే పన్ను, తర్వాత కస్టమ్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద లెవీ చేసే డ్యూటీ, మేజర్గా ఇంపోర్ట్స్ మీద లెవీ చేస్తూ ఉంటాం. వీటన్నిటిని రీప్లేస్ చేసి కస్టమ్ డ్యూటీ తప్ప మిగతా వాటన్నిటిని రీప్లేస్ చేసి వచ్చినటువంటి ట్యాక్స్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లేసెస్లో కస్టమ్ డ్యూటీ కాకోకుండా జిఎస్టీ అనేది లెవీ చేసింది. అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ లెవీ చేస్తుంది, ఎందుకంటే పెట్రోలు, డీజిల్ ఇలాంటి ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ అప్లికేబుల్ కాదు కాబట్టి వాటి మీద వచ్చేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీగానే చెప్తాం అనమాట. అంటే జిఎస్టీ లెవీ చేయలేనటువంటి గూడ్స్ మీద ఏవైతే గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేస్తుందో అందుకని ఎక్సైజ్ డ్యూటీని, సర్వీస్ ట్యాక్స్ని తీసేసి జిఎస్టీ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎక్సైజ్ డ్యూటీ అని ఎందుకు వస్తుంది మనకి అంటే రీజన్ ఏంటంటే జిఎస్టీ అప్లికేబుల్ కానీ గూడ్స్ మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఆ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీగా చెప్తాం అనమాట. సో అది భారత ప్రభుత్వానికి సో ట్యాక్స్ ఫామ్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో వస్తుంది, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం చాలా డీటెయిల్గా ఆన్లైన్ క్లాస్లో మాట్లాడాం, అందుకని నేను ఎలాబరేట్ చేయట్లేదు. మనకి ఈ బడ్జెట్ని మోస్ట్ ఇంపార్టెంట్ చాలా డీటెయిల్గా చెప్పాను ఇప్పటికి కూడా, కానీ ఇంకా డీటెయిల్గా మనకి ఆన్లైన్ క్లాసెస్లో నేను కవర్ చేయడం జరిగిందనమాట. సో అందుకని నేను ఇంకా డీప్ వెళ్ళదలుచుకోలేదు. డీప్ వెళ్తే బడ్జెట్ చెప్పడానికి చాలా రోజులు పడుతుంది, ఇప్పటికే చాలా మాడ్యూల్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సో బడ్జెట్ లెసన్స్లో, బడ్జెట్ కాన్సెప్ట్స్లో నేను ఆన్లైన్ క్లాస్లో కవర్ చేశాను, అక్కడ నుంచి మీరు రిఫరెన్స్ తీసుకోవచ్చు ఆన్లైన్ క్లాస్ వాళ్ళు. సో అయినప్పటికీ కూడా ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్పాను, భారత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వ్యయం వస్తుంది. ఆదాయం మళ్ళీ రెండు రకాలు వస్తుందని చెప్పాను. రెవెన్యూ 1 year పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ వచ్చేస్తుంది. క్యాపిటల్ లాంగ్ టర్మ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తుంది, లేదా తను పెట్టినటువంటి మూలధన ఆస్తుల మీద నుంచి ఆదాయం సంపాదించవచ్చు, అలా కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. సో రెవెన్యూ అంటే 1 year పీరియడ్లో వచ్చే ఆదాయం మనకి దాదాపుగా ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్గా ఉంటుంది. ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకి జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్, సర్వీస్ ట్యాక్స్. సో వీటన్నిటిని కూడా మనం ట్యాక్స్ రిసిప్ట్స్గా చెప్తాం. నాన్ ట్యాక్స్ అంటే ఏంటి? నాన్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కాకోకుండా, పన్నులు కాకోకుండా. సపోజ్ ఇప్పుడు చూడండి, బిఎస్ఎన్ఎల్ నుంచి గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందనుకోండి, అది నాన్ ట్యాక్స్. సో ఇలా నాన్ ట్యాక్స్ చూడండి, వేరే దేశానికి ఎవరికైనా మనం లోన్ ఇచ్చామనుకోండి,
ఆ లోను సపోజ్ బంగ్లాదేశ్కి ఒక 100 కోట్లు ఇచ్చామండి. బంగ్లాదేశ్ ఎవ్రీ మంత్ మనకి ఏం పే చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తుంది. అలా మనకి ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తుందంటే మనీ వస్తుంది. మనీ వస్తుందంటే ఆదాయం మనకి. ఆ ఆదాయం ఎలా వస్తుంది? 1 మంత్కి వస్తుంది, అంటే 1 ఇయర్ లోపలే వస్తుంది. సో అలా వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ వేరే దేశాలకు మనం అప్పులు ఇచ్చినప్పుడు మనకు ఇంట్రెస్ట్ రేట్స్ వస్తూ ఉంటే, డెట్ ఇచ్చినప్పుడు వడ్డీ రేటు మనం వస్తూ ఉంటే అది నాన్ ట్యాక్స్ అవుతుంది. ట్యాక్స్ ద్వారా వచ్చింది కాదు, అది మనం మనీ ఇవ్వటం వల్ల వచ్చింది. ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్, సపోజ్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నుంచి మనం సంపాదించేటువంటి అమౌంట్, బిఎస్ఎన్ఎల్ లాస్లో ఉందనుకోండి, అది వేరే విషయం. సపోజ్ వైజాగ్ స్టీల్ నుంచి మనం సంపాదిస్తున్నాం అనుకోండి, అక్కడ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి డివిడెంట్ వస్తుంది. సో 1 ఇయర్ పీరియడ్లో డివిడెండ్స్ మొత్తాన్ని చూసేసుకుంటారు, అందుకనే ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్. ఫైన్లు, గవర్నమెంట్ ఏమైనా ఫైన్లు వేసినా, ఫీలు వసూలు చేసినా అవన్నీ కూడా వస్తుంది. తర్వాత ఎక్స్టర్నల్ గ్రాంట్స్, వేరే దేశాలు ఎవరైనా కానీ గ్రాంట్ రూపంలో మనకి మనీని ఇచ్చినా కానీ నాన్ ట్యాక్స్ కింద చెప్తామన్నమాట. అవి ట్యాక్స్ రూపం ఉంది కాదు, కానీ భారతదేశానికి ఆదాయం వచ్చింది. భారతదేశానికి ఆదాయం వచ్చేది ట్యాక్స్, నాన్ ట్యాక్స్లో వస్తుంది. ట్యాక్స్ కాకోకుండా మిగతా ఏదైనా కానీ అది నాన్ ట్యాక్స్లోనే వస్తుంది అనమాట. సో ఇలా ఆదాయం అనేది రెవెన్యూ క్యాపిటల్గా ఉంటుంది. రెవెన్యూ గురించి మనం మాట్లాడాము, ట్యాక్స్, నాన్ ట్యాక్స్. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. సో ఇక్కడ రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. ఆదాయం 2 రకాలు, రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం అంటే పన్నులు, పన్నేతరాల ద్వారా వచ్చేది. తర్వాత మూలధన ఆదాయం అంటే మనం ఇంతకుముందు ఎవరికైనా లోన్లు ఇచ్చామనుకోండి, బంగ్లాదేశ్కి 100 కోట్లు ఇచ్చామనుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేసింది అనుకోండి. సో అది ఒక 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చేసింది నాకు. సో అప్పుడు మనకి ఆ లోన్ని రికవరీ చేసుకున్నాం కాబట్టి ఆ అమౌంట్ మొత్తం కూడా క్యాపిటల్ అవుతుంది. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్, సపోజ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన మనీని డిస్ఇన్వెస్ట్, పెట్టుబడి ఉపసంహరణ. ఇప్పుడు సపోజ్ చూడండి, బిఎస్ఎన్ఎల్ని సపోజ్ ఎయిర్ ఇండియాని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్కి అమ్మేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో మేజర్ షేర్ హోల్డింగ్ అంటే తనే మేనేజ్మెంట్లో ఉంది కదా గవర్నమెంట్, అంటే 51% కన్నా ఎక్కువ షేర్ హోల్డింగ్ ఎవరున్నట్టు? గవర్నమెంట్కి ఉన్నట్టు. ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియాని మొత్తాన్ని టాటా వాళ్ళకి అమ్మేస్తుంది అంటే దాంట్లో తను పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు. సో అలా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు టాటా కొనుక్కున్నప్పుడు టాటా మనీ ఇస్తుంది కదా ఎయిర్ ఇండియాని అమ్మినందుకు, అప్పుడు గవర్నమెంట్కి మనీ వస్తుంది కదా. ఆ గవర్నమెంట్ మనీని ఏంటి? క్యాపిటల్, తన మూలధనాన్ని అమ్మేసుకుంది కాబట్టి దానివల్ల వచ్చిన రెవెన్యూ క్యాపిటల్ రెవెన్యూ. సో అంటే మూలధన ఆదాయం అన్నమాట. బారోయింగ్స్, అదర్ కంట్రీస్ నుంచి సపోజ్ నేను యూఎస్ఏ నుంచి ఒక 100 కోట్లు తెచ్చుకున్నాను అనుకోండి, నేను ఒక 5 సంవత్సరాల తర్వాత పే చేస్తానని చెప్తాను. సో అది లాంగ్ టర్మ్ కాబట్టి క్యాపిటల్. ఆ 100 కోట్లు తెచ్చుకుంది కూడా అదర్ కంట్రీస్ నుంచి నేను అప్పులు తెచ్చుకుంది కూడా, ఎందుకంటే అనవసరపు ఖర్చులు, డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కోసం కాదు, ఏదో ఒక అసెట్ క్రియేట్ చేయడానికి. పోలవరానికి వరల్డ్ బ్యాంకు ఒక 100 కోట్లు ఇచ్చిందనుకోండి, అది క్యాపిటల్ని జనరేట్ చేస్తుంది. సో ఇలా బారోయింగ్స్ తెచ్చుకునేది మ్యాక్సిమం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి అనమాట. సో అందుకనే బారోయింగ్స్ని మనం క్యాపిటల్ రిసిప్ట్స్ కింద చెప్తాం, అంటే మూలధన ఆదాయం కింద చెప్తాం అనమాట. ప్రావిడెంట్ ఫండ్ మనీ కూడా మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ కిందే చెప్తారు. సో ఇది రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయము. తర్వాత వ్యయం, ఎక్స్పెండిచర్ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటో చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే చెప్పాం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్, ఒక స్కీమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కదా అప్పులు, అది మళ్ళీ తిరిగి ప్రతి మంత్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి కదా, అంటే మనం పే చేస్తున్నాం, అప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్. డిఫెన్స్ సెక్టార్లో పెన్షన్స్ ఇస్తున్నాం, 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ కూడా ఉంది, దానికి ఇచ్చేది మొత్తం కూడా రెవెన్యూ రిసిప్ట్స్. తర్వాత సబ్సిడీస్ ఇస్తున్నాం, రాయితీలు ఇస్తున్నాం. సో ఏమేమి రాయితీలు ఇస్తాం? మేజర్గా ఫుడ్ సబ్సిడీ ఇస్తాం, ఆహార భద్రతకి చట్టానికి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని బేస్ చేసుకొని ఫుడ్ సబ్సిడీ ఇస్తాం. పెట్రోలియం సబ్సిడీ ఇస్తాం, కిరోసిన్ లాంటివి. తర్వాత ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తాం, ఎరువులకు రాయితీలు ఇస్తాం. ఈ రాయితీలు ఇవ్వటం అనేది ఎక్కడ అసెట్ని క్రియేట్ చేయట్లేదు, మూలధనాన్ని క్రియేట్ చేయట్లేదు, అందుకని వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారనమాట. తర్వాత పెన్షన్స్ కూడా అంతే, పెన్షన్స్ కూడా క్యాపిటల్ ఏం క్రియేట్ కావు, అందుకని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి, ఒక ఆస్తి క్రియేట్ అవ్వాలి, దాన్ని మూలధన వ్యయం అంటారనమాట. సో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, తర్వాత ఒక ల్యాండ్ని గవర్నమెంట్ పర్చేజ్ చేసినా కానీ, అదర్ కంట్రీస్కి తను తీసుకున్నటువంటి లోన్ని, సపోజ్ ఇంతకుముందు యూఎస్ఏ నుంచి 100 కోట్లు తీసుకున్నాం అనుకో, 5 సంవత్సరాల తర్వాత ఆ 100 కోట్లు తిరిగి పే చేసింది అనుకోండి, అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే ఆ 100 కోట్లు ఫస్ట్లో తీసుకున్నప్పుడు క్యాపిటల్ రిసిప్ట్స్ కింద రాసుకున్నాం. ఎందుకు? ఆ 100 కోట్లు ఫస్ట్లో తీసుకున్నది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని డెవలప్ చేస్తానని, మళ్ళీ తిరిగి పే చేసాం కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట అది. నెక్స్ట్
లోన్స్ టు స్టేట్స్ అండ్ ఫారెన్ గవర్నమెంట్స్, అదర్ కంట్రీస్కి ఇచ్చేటువంటి లోన్స్ కూడా లాంగ్ టర్మ్లో మనకి తిరిగి పే చేస్తారు కాబట్టి అవి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందన్నమాట. సో ఇలా రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఇలా ఉంటుందన్నమాట. మొత్తంగా ఒకసారి చూడండి, బడ్జెట్ అంటే సో ఆదాయము వ్యయము, రెసిప్ట్స్ ఎక్స్పెండిచర్, ఆదాయము రెసిప్ట్స్ మళ్ళీ రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. అంటే సంవత్సర కాలంలో షార్ట్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వచ్చే ఇన్కమ్ రెవెన్యూ రెసిప్ట్స్, లాంగ్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వచ్చే ఇన్కము క్యాపిటల్ రిసిప్ట్స్. తర్వాత ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు. అంటే సంవత్సర కాలంలో డే టు డే ఎక్స్పెండిచర్ ఏదైతే అసెట్ క్రియేట్ కానీ ఎక్స్పెండిచర్ ఏదైతే పెడుతుందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సో మూలధన వ్యయం అనమాట. ఇలా మనకి 4 టైప్స్లో ఉండింది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను సింపుల్గా చెప్తాను, మీకు అప్పుడు పూర్తి క్లారిటీ వస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్స్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, సపోజ్ ఇండియా యూఎస్ఏకి 100 crore, యూఎస్ఏ నుంచి ఇండియా 100 crores తెచ్చుకుంది అనుకోండి, 100 crores తెచ్చుకుంది. ఇండియా ఏం చేయాలి, ఎవ్రీ మంత్కి ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి. తర్వాత ఇండియా ఏం చెప్పిందంటే 5 years తర్వాత తిరిగి పే చేస్తానంది దీన్ని. సో ఇప్పుడు చూడండి, యూఎస్ఏ నుంచి ఇండియా 100 కోట్లు తెచ్చుకుంది. 100 కోట్లు తెచ్చుకుంది అంటే ఇది సపోజ్ చూడండి, ఇది వేరే కంట్రీ దగ్గర నుంచి 100 కోట్లు తెచ్చుకుంది. సో అంటే ఇక్కడ మనకి బారోయింగ్స్ చేసాం అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది అనమాట. సపోజ్ ఇండియా యూఎస్ఏకి ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తుంది, ఎవ్రీ మంత్ పే చేస్తుందంటే ఇండియా నుంచి మనీ పోతున్నాయి అంటే ఎక్స్పెండిచర్. ఎలాంటి ఎక్స్పెండిచర్ ఇది, అసెట్ క్రియేట్ కాని ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట. తర్వాత ఇండియా 100 కోట్లని యూఎస్ఏకి 5 సంవత్సరాల తర్వాత తిరిగి పే చేసింది. సో లాంగ్ టర్మ్లో తిరిగి పే చేసింది కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. క్యాపిటల్ని జనరేట్ చేయడానికి ఆ మనీని తీసుకుంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. సో ఇది అసలు ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి అనేది. రెవెన్యూ అంటే 1 year పీరియడ్, క్యాపిటల్ అంటే మూలధన. రెవెన్యూ క్యాపిటల్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ అంటే సో ఒక అసెట్ క్రియేట్ కావడానికి గవర్నమెంట్ పెట్టే ఖర్చు. రెవెన్యూ అంటే ఏంటంటే డే టు డే గవర్నమెంట్ రన్ అవ్వడానికి పెట్టే ఖర్చు. ఇంకా రిసిప్ట్స్ విషయానికి వస్తే రెవెన్యూ రిసిప్ట్స్ అంటే 1 year పీరియడ్లో, సో ఇది ఒక మొద్దుగా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. 1 year పీరియడ్లో కనుక భారతదేశం ఖర్చు పెట్టినా ఆదాయం వచ్చినా రెవెన్యూగా చెప్తాం. లాంగ్ టర్మ్లో ఆదాయం వచ్చినా ఖర్చు పెట్టినా అది క్యాపిటల్గా చెప్తాం. క్యాపిటల్ని గుర్తించడానికి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేట్ అవ్వాలి, ఏదో ఒక వస్తువు అసెట్ ఆస్తి క్రియేట్ కావాలి గవర్నమెంట్కి, ఖర్చు పెడితే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రన్నింగ్ ఎక్స్పెండిచర్ కావాలనుకోండి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుందన్నమాట. సో ఇలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటున్నాయి. సో వాటిని మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమేం చేస్తుందో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇప్పుడు చూడండి, బడ్జెట్లో ఆదాయం వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుందో బారోయింగ్స్ని కలుపుకొని ఆదాయం చెప్తాం, ఆ ఆదాయం వస్తుందో అంత ఖర్చు పెడుతుంది. సో అందుకని 34,83,236 కోట్లు సంపాదిస్తుంది, అంత ఖర్చు పెడుతుంది. సో ఈ సంపాదించే దాంట్లో చెప్పాం కదా ఇప్పుడు రెవెన్యూ రెసిప్ట్స్, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయము, క్యాపిటల్ రెసిప్ట్స్ మూలధన ఆదాయము. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ఏంటి, సింపుల్గా ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్, మేజర్గా ట్యాక్స్. ట్యాక్స్లు ఏమేంటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ క్లారిఫై చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తూ ఉంటే అది రెవెన్యూ క్యాపిటల్గా వస్తుంది. మొత్తాన్ని కలిపి నేను ఎక్కడ రాశానో అప్పుడు తర్వాత డివైడ్ చేస్తాను. సో మొత్తం చూడండి ఏ వేటి వల్ల ఆదాయం వస్తుందో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతి 100 రూపాయలు వస్తూ ఉంటే ఆ 100 రూపాయల్లో 36 రూపాయలు బారోయింగ్స్ అంటే రుణాలు తెచ్చుకుంటుంది. సో ఇది హ్యూజ్ అండి. ఎందుకు అంటే ఈ సంవత్సరం ఇది ఎక్కువగా ఉండింది బాగా. ఎవ్రీ ఇయర్ దాదాపుగా జిఎస్టీతో పాటు అత్యధిక పన్నుతో పాటుగా అంటే వస్తు సేవల పన్ను మీద ఎక్కువ ఆదాయం వస్తుంది భారత ప్రభుత్వానికి. దాంతో ఈక్వల్గా లేదా 1% తక్కువగానో బారోయింగ్స్ ఉండేది. కానీ ఈ ఇయర్ బారోయింగ్స్ బాగా ఎందుకు పెరిగిందంటే COVID-19 పీరియడ్ వల్ల. సో భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గింది, పెట్టే ఖర్చు పెరిగింది కాబట్టి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బారోయింగ్స్ ఎక్కువ తీసుకోక తప్పలా. అందుకనే 2021-22కి ఎస్టిమేషన్ ఏంటంటే ప్రతి 100 రూపాయల్లో 36 రూపాయలు అప్పుగా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సో అది బారోయింగ్స్ 36 రూపాయలు. తర్వాత
కార్పొరేషన్ ట్యాక్స్, కార్పొరేట్ పన్ను అంటే పరిశ్రమల మీద పన్ను, పరిశ్రమల యొక్క ఆదాయాల మీద పన్ను విధించినప్పుడు దాన్ని కార్పొరేట్స్ మీద ట్యాక్స్ అని లెవీ చేయటం కార్పొరేట్ పన్ను. ఇది 13 రూపీస్, 13 రూపాయలు వస్తుంది. ప్రతి 100 రూపాయలు గవర్నమెంట్ హ్యాండ్స్ దగ్గర ఉంటే దాంట్లో 13 రూపాయలు కార్పొరేట్ పన్ను నుంచి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను నుంచి 14 రూపాయలు వస్తుంది. సో అంటే వ్యక్తుల మీద వాళ్ళ సంపాదించే ఆదాయం మీద పన్ను విధిస్తే గవర్నమెంట్కి ఉన్నటువంటి 100 రూపీస్ వస్తూ ఉంటే దాంట్లో 14 రూపాయలు ఆదాయ పన్ను మీద వస్తుంది. కస్టమ్ ట్యాక్స్ మీద అంటే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ని లెవీ చేయటం లేదా ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ని లెవీ చేయటం. మేజర్గా ఎటువంటి ఎక్స్పోర్ట్స్ మీద మనం దాదాపుగా లెవీ చేయం ట్యాక్స్ని, ఇంపోర్ట్స్ మీద అంటే దిగుమతుల మీద, వేరే దేశాల యొక్క దిగుమతుల మీద పన్నును విధిస్తూ ఉంటాం. ఎందుకంటే వేరే దేశాల వస్తువుల మీద పన్నులు ఎందుకు విధిస్తామంటే మన భారతదేశ మార్కెట్ని కాపాడుకోవడం కోసం. సపోజ్ వేరే దేశం నుంచి వచ్చే హార్లీ డేవిడ్సన్ మీద ఎక్కువ పన్ను విధించామనుకోండి, భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే సపోజ్ హార్లీ డేవిడ్సన్ మీద 50% ట్యాక్స్ లెవీ చేయకపోతే అది చాలా తక్కువ కాస్ట్కి ఇండియాలో వస్తుంది. అప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరు కొనరు. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ అమ్ముకోవాలి. అంటే ఏంటి, విదేశాల నుంచి వచ్చే భారతదేశానికి కాంపిటీషన్గా ఉన్న ప్రొడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ లెవీ చేయడం అనేది కామన్గా ఉంటుందన్నమాట. సో అది కస్టమ్ డ్యూటీ అంటాం. సో అది దాని మీద 3 రూపీస్ వస్తుంది భారతదేశానికి ఆదాయం. ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకం మీద, వస్తువుల మీద, జిఎస్టీ పరిధిలో లేనటువంటి వస్తువుల మీద భారతదేశానికి వచ్చే ఆదాయం ప్రతి 100 రూపాయల్లో 8 రూపాయలు ఉంది. తర్వాత జిఎస్టీ మోస్ట్ ఇంపార్టెంట్. సో బారోయింగ్స్ కాకోకుండా ఎక్కువ ఆదాయం భారత ప్రభుత్వం సంపాదించుకునేది వస్తు సేవల పన్ను మీదే. మనం రీసెంట్గా కూడా ఎకనామిక్ సర్వేలో మాట్లాడుకున్నాం. డిసెంబర్ నుంచి దాదాపుగా ప్రతి నెల 1,00,000 కోట్లు దాటిపోయింది జిఎస్టీ కలెక్షన్స్ అనేవి. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నులు కాకోకుండా పన్నేతరాల నుంచి ప్రతి 100లో 6 రూపాయలు వస్తుంది. సో పన్నేతరాలు ఏంటో మనం మాట్లాడుకున్నాం. వేరే దేశాలకు అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు వడ్డీ రేట్లు పే చేస్తుంటే, ఇంట్రెస్ట్ రేట్స్ని పే చేస్తుంటే అవి, తర్వాత ప్రాఫిట్స్ అండ్ డివిడెండ్స్, తర్వాత ఫైన్స్ కనుక వేస్తే అవి ఫీలు, ఫైన్స్, తర్వాత ఎక్స్టర్నల్ గ్రాంట్స్, వేరే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఎక్స్టర్నల్ గ్రాంట్స్, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తాయి అన్నమాట. సో ఎనివే తర్వాత నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో అంటే డెట్గా తెచ్చుకోకుండా, బారోయింగ్స్ కాకోకుండా అదర్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనమాట. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్లో అదర్స్ 5 రూపీస్. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇక్కడ ట్యాక్స్ ఫామ్లో వచ్చినాయి అంటూ చూడండి. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, ట్యాక్స్, నాన్ ట్యాక్స్. అవునా, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్లో ఏంటి, ట్యాక్స్ అన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకే వస్తాయి. ఎందుకంటే 1 ఇయర్ పీరియడ్లో మొత్తం ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి కాబట్టి, కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ. సో మళ్ళీ ఈ ట్యాక్స్లో కూడా కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్ ఇది. సో డైరెక్ట్గా కార్పొరేట్స్ మీద, కార్పొరేట్ ప్రాఫిట్స్ మీద లెవీ చేసే ట్యాక్స్ ఇది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్స్. ఇవి 2 కాకుండా మిగతా ట్యాక్స్లన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్. కస్టమ్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, సో ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, మిగతా అవన్నీ కూడా. సో బారోయింగ్స్, సో ఇవన్నీ కూడా మనకి మేజర్గా సో ఏంటి రెవెన్యూ రిసిప్ట్స్, ఏవి క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది అర్థమవుతుంది. సో క్యాపిటల్ రిసిప్ట్స్లోకి వస్తే మనకి బారోయింగ్స్ కానీ, దాంతోపాటు నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కానీ, ఇవి 2 కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తాయి, మూలధన ఆదాయం కిందకు వస్తాయి అన్నమాట. సో ఇవి రెవెన్యూ అండ్ క్యాపిటల్. సో రిసిప్ట్స్. ఎక్స్పెండిచర్ పార్ట్లో చూడండి, సో ఖర్చు ఎక్కడ పెడుతుంది, సంపాదించిన 34,83,236 కోట్లు ఇట్లా సంపాదిస్తుంది. ఎక్కువ ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, బారోయింగ్స్, అప్పులు తెచ్చుకోవడం ద్వారానే. తర్వాత పొజిషన్లో ఉంది జిఎస్టీ, తర్వాత పొజిషన్లో ఉంది కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత పొజిషన్లో ఉంది ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్. సో ఇలా మేజర్గా బారోయింగ్స్ని పక్కన పెడితే ఏ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందంటే జిఎస్టీ వల్ల, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ఉందన్నమాట. సో ఇలా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో. ఎక్స్పెండిచర్, వ్యయం అనేది మళ్ళీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే గవర్నమెంట్ నడవటానికి అసెట్ క్రియేట్ కాని ఎక్స్పెండిచర్. అంటే ఈ ఎక్స్పెండిచర్ చేస్తుంది అంటే ఎక్కువగా ఆస్తులు క్రియేట్ కావు, గవర్నమెంట్ రన్ అవ్వడానికి ఎక్కువ ఖర్చు పెడుతుందని అర్థం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కువగా క్యాపిటల్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వస్తువు క్రియేట్ అయితే, రోడ్లు కట్టడం కానీ, హాస్పిటల్స్ కట్టడం కానీ, అలాంటి వాటికి కనుక గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంటే వాటిని
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. సో చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, అంటే ఎక్కువగా ఆస్తులు క్రియేట్ కాకోకుండా గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుంది, అసెట్స్ క్రియేషన్ ఎక్కువగా జరుగుతుంది, వెల్ఫేర్ ఎక్కువగా జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ ఇయర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంకా ఎక్కువగా ఉంది. దానికి గల కారణం ఏంటంటే COVID-19 మేజర్ ఎఫెక్ట్ చూపించింది కాబట్టి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ స్టేట్స్ గవర్నమెంట్కి స్పాన్సర్ చేసే స్కీమ్స్ అనమాట. అంటే సపోజ్ ఏదైనా ఒక స్కీమ్ ఉందనుకోండి, ఆ స్కీమ్ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి సో ఆ స్కీమ్ని ఉపయోగించుకొని స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ స్కీమ్కి తగ్గట్టుగా ఇంకొక స్కీమ్ చేసుకొని ఈ మనీని రిసీవ్ చేసుకొని ఈ స్కీమ్ని కనుక ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటారు. సెంట్రే డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే సెంటర్ స్పాన్సర్ చేసి స్టేట్స్కి అందించే స్కీము సెంట్రల్ స్పాన్సర్ స్కీము. సెంట్రే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంప్లిమెంట్ చేసే స్కీము సెంట్రల్ సెక్టార్ స్కీము. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 13 రూపాయలు ఖర్చు పెడుతుంది. 100 రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించిందో చూసాం. ఈ 100 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతుందంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 13 రూపాయలు ఖర్చు పెడుతుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్తో కొలాబరేట్ అయ్యి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి 9 రూపీస్, అలాంటి స్కీమ్స్కి 9 రూపీస్ ఖర్చు పెడుతుంది. మొత్తం స్కీమ్స్ మీద 19 + 22 రూపీస్ ఖర్చు పెడుతుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టే దాంట్లో ఎక్కువ పార్ట్ దేని మీద ఖర్చు పెడుతుంది అంటే స్కీమ్స్ మీదే ఖర్చు పెడుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీలు, తెచ్చుకున్న అప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇందాక ముందు బారోయింగ్స్ చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటికి కట్టే పేమెంట్స్ వడ్డీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా వడ్డీ కట్టేది 20 రూపాయలు ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది అది. అంటే ఖర్చు పెట్టే దాంట్లో ఎక్కువగా ఇది నిరుపయోగంగా ఖర్చు పెడుతున్నట్టు. ఎటువంటి ఆస్తి ఏమైనా క్రియేట్ అవుతుందా? క్రియేట్ కావట్లేదు. సో డిఫెన్స్ అంటే డిఫెన్స్ పెన్షన్స్ కానీ 1 ర్యాంక్ 1 పెన్షన్స్ కానీ డిఫెన్స్కి సంబంధించిన పర్సన్స్ యొక్క శాలరీస్ ఇవ్వడానికి కానీ 8 రూపీస్ ఖర్చు పెడుతుంది. తర్వాత సబ్సిడీస్, రాయితీలు, ఇందా చెప్పాం ఫెర్టిలైజర్ సబ్సిడీ, సో అంటే ఎరువులకి రాయితీ ఇవ్వటం కానీ, పెట్రోలియం కిరోసిన్ లేదా అదర్ పెట్రోలియం ప్రొడక్ట్స్కి రాయితీలు ఇవ్వటం కానీ, లేదా ఫుడ్ సెక్యూరిటీ, ఎక్కువగా ఫుడ్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉంటుంది ఆహార భద్రత కోసం. అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, 3 రూపీస్ పర్ కేజీ రైస్, 2 రూపీస్ పర్ కేజీ వీట్, 1 రూపీ పర్ కే సెరల్స్ ఇస్తారనమాట రేషన్ షాప్స్లో. దానికోసం గవర్నమెంట్ పెట్టుకునే సబ్సిడీ కోసం మనకి 9 రూపీస్ ఇస్తుంది. తర్వాత ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, ఫినాన్స్ కమిషన్ వర్క్ చేయడం కోసం ఇదేం చేస్తుంది? ఫినాన్స్ కమిషను ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్స్కి పంచుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంచుకోవాలి, స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత ఇవ్వాలి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూని. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఎంత తీసుకోవాలి, దీని గురించి ఆల్రెడీ మనం చాలా డీటెయిల్గా ఎస్వీఆర్ అకాడమీలో మాట్లాడాం. సో ఫినాన్స్ కమిషన్ అని మీరు ఎస్వీఆర్ అకాడమీలో ఈ కవర్ మొత్తం ఎకానమీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి. నేను అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పను, ఇంకా అన్నీ ఉంటాయి. ఒకసారి మీకు ఎస్వీఆర్ అకాడమీ వీడియోస్ అన్నీ కనుక చూస్తే మ్యాక్సిమం యూట్యూబ్లో ఉన్న వీడియోసే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆన్లైన్ కోర్సులోకి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా డీటెయిల్గా మాట్లాడటం జరుగుతుంది అనమాట. సో ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి 10 రూపీస్. తర్వాత స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, ఇప్పుడు మూవీ టికెట్ కొంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ CGST SGST అని పడుతూ ఉంటుందన్నమాట. ఇలా ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తే కొన్ని ట్యాక్స్లు ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేసి మళ్ళీ స్టేట్స్కి పంపిస్తుంది. సో అలా స్టేట్స్కి ట్యాక్సెస్లో ఎంత షేర్ ఇస్తుంది అంటే 16 రూపీస్. పెన్షన్స్కి 5 రూపీస్, అదర్ ఎక్స్పెండిచర్ 10 రూపీస్. సో ఇప్పుడు చూడండి, స్కీమ్స్ రెవెన్యూ ఎక్స్పెండిచరు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏం అసెట్ క్రియేట్ కావట్లా రెవెన్యూ ఎక్స్పెండిచరు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కొంటేనే అవి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటేనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కానీ మిగతా అన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సబ్సిడీస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో మ్యాక్సిమం ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ కాస్తుంది అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడం కానీ, సో మనకి ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే దాంట్లో చెప్తా ఉంటారు, రోడ్ల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎయిర్పోర్ట్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, సో తర్వాత సీపోర్ట్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతాయి అన్నమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అనేది రెవెన్యూ రెసిప్ట్స్, ఆదాయము, ఎక్స్పెండిచర్, వ్యయము ఉంటుంది. సో ఇది 34,83,236 కోట్లు అంతే ఖర్చు పెడుతుంది. ఈ రెసిప్ట్స్ అనేవి అంటే ఆదాయం అనేది 2 రకాలుగా వస్తుంది, రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. సో రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయము. రెవెన్యూ ఆదాయంలో ఏముంటాయో కూడా మనం చెప్పుకున్నాం, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. ట్యాక్స్లు మొత్తం కూడా మాక్సిమం రెవెన్యూ ఆదాయం ఒక 1 ఇయర్ పీరియడ్లోనే అయిపోతాయి కాబట్టి 1 ఇయర్ పీరియడ్లోనే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ట్యాక్స్ మళ్ళీ 2 టైప్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఆ డైరెక్ట్ ట్యాక్స్లో కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో పరోక్ష పన్నుల్లో GST, కస్టమ్,
తర్వాత ఎక్సైజ్ డ్యూటీ, సర్వీసు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతాయి అనమాట, పరోక్ష పన్నులు. సో అలా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా రెవెన్యూ రిసిప్ట్స్ అవుతాయి. క్యాపిటల్ రిసిప్ట్స్, మేజర్గా మనం క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎవరికైనా లోన్స్ ఇచ్చినప్పుడు వాటిని రికవరీ చేసుకోవటం కానీ, భారత ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్ ఇండియాలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, తన పెట్టుబడులను అమ్మేసుకుంటుంది. అలా కనుక మనీ వస్తే కానీ, తర్వాత ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, బారోయింగ్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతాయి అన్నమాట. తర్వాత ఎక్స్పెండిచర్ పార్ట్కి వస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్, తాను అసెట్ క్రియేట్ కాకోకుండా ఎటువంటి ఆస్తులు కనుక, అంటే ఏదో ఒక వస్తువు ఉత్పత్తి అవుతుంది వీళ్ళు పెట్టిన ఖర్చు వల్ల, అంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలా కాకోకుండా డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. సో ఇది యూనియన్ బడ్జెట్ యొక్క అసలు ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎంత సంపాదిస్తుంది, ఎక్కడ ఆదాయం వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది ప్రాథమికంగా మనకు తెలియాలి. కాబట్టి ఫస్ట్ మాడ్యూల్లో అసలు బేసిక్స్ అన్నీ కవర్ చేస్తూ, సో ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎక్కడ సంపాదిస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. సో మ్యాక్సిమం ఈ సిరీస్ చూడటానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయాలనుకుంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్కి కాల్ చేసి, సో మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ స్పెషల్ మాడ్యూల్స్ లైక్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీ మాడ్యూల్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఎస్విఆర్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, ట్రస్ట్. ఓల్డ్ స్టూడెంట్స్ మళ్ళీ మా దగ్గర జాయిన్ అవుతారు అంటే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రస్ట్. మేము ఏదైతే ప్రామిస్ చేస్తామో దాన్ని మ్యాక్సిమం డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తాం, అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది ఎస్విఆర్ అకాడమీ యొక్క పాలసీ అనమాట. సో ఆన్లైన్ కోర్సెస్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ అప్డేట్స్ని ఇంటెన్సివ్గా టెలిగ్రామ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడానికి ప్రయత్నం కొనసాగించండి. న్యూ స్టూడెంట్స్ కూడా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్తో పాటుగా ఎస్విఆర్ క్విజ్ని అందించడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక ఎంసీక్యూని అందించడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ని ఇంటెన్సివ్గా అడగటం జరుగుతుంది, అంటే చాలా డీప్ మీనింగ్తో అడగటం జరుగుతుంది. దానికి సంబంధించిన 1 వీక్లో 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7 క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడంతో పాటుగా వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎస్విఆర్ క్విజ్ కింద ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎస్విఆర్ అకాడమీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి. దానికోసం మీరు సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళారనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళారు, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ బటన్ నేను ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది సింపుల్గా చెప్పాలంటే. సో ఈ IAS.world కూడా నేను మేనేజ్ చేసేది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎస్విఆర్ అకాడమీలో లాగిన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ చూడండి, సింపుల్గా @SVR Academy 6 ఇలా ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎస్విఆర్ అకాడమీ కనిపిస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ అవ్వండి. ఇప్పుడు సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు క్వశ్చన్ అడిగాను నేను, విచ్ కమిటీ రికమెండ్స్ ద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని. సో ఇలా క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్సర్ని మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ మీకు గ్రీన్ మార్క్లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పైన చూడండి, ఈ బల్బ్ మార్క్ని ప్రెస్ చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అలా చూడండి, ఈరోజు ఏం అప్డేట్ అయినాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డేట్ సపోజ్ చూడండి, ఇక్కడ 3rd మనకి అప్డేట్ ఏమైనాయి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ 22 మాడ్యూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మాడ్యూల్ ఇలా అయింది కదా, సింపుల్ అనమాట. సో ఇలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేదా మీరు సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ అని ప్రెస్ చేసినా కానీ మీకు అదే కనిపిస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది, కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అని ప్రెస్ చేసేయండి. సో ఇది ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యే విధానం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.